मनःपीडा శ్రీ 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 ఊరముత్యాలమ్మ తల్లి మా ఎస్సీలకు కలిగి ఉన్న మా అమ్మవారు ముత్యాలమ్మ గారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు మా గూడెం పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెలు మా శ్రేయాభిలాషులు అందరూ ఈ గుడి నిర్మాణించటం 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగటం జరిగింది. మళ్ళా 5 సంవత్సరాలు దాటుతుంది అని అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేయాలని మా గూడెం వాళ్ళు పెద్దలు చిన్నలు అందరి గట్రా చెప్పడం జరిగింది. చెప్తే నేను మళ్ళీ దాన్ని ముందు నుంచి కట్టిన గుడిని మళ్ళా మొదలుపెట్టడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ట అంటే అమ్మవారు చాలా కిందికుండి అమ్మవారికి మాకు గుడి చిన్నగా అయ్యి మేము గట్రా పెద్దగా గుడి కట్టుకోవాలని అందరూ సహాయ సహకారాలతోటి చాలా చూడచక్కగా అందరూ చూసేలా అందరూ మెచ్చేలా మంచిగా గుడి కట్టుకొని ఈ 2 నెలల నుంచి ఈ అమ్మవారి పండగ అనేది మా గుడిలో ఏర్పడ్డది. కాబట్టి దీనికి అన్ని రకాల గట వేద పండితులను పిలిపించి అలా ఆలోచన సూచన మేరకు అన్ని విధాలుగా వాళ్ళని సలహాలు సూచనలు కనుక్కొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయటం జరుగుతుంది. ఈరోజు ఘనంగా జరిగింది. భోగుమాత పూజ గట చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు యాగశాలలో హోమం జరుగుతుంది. కాబట్టి మా గూడెం జనం ప్రజలంతా గట చల్లగా ఉండాలి. ఆ తల్లి ముత్యాలమ్మ నా గూడెం ప్రజల్ని, నా దళిత బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని గట, ప్రతి ఒక్క కుటుంబాన్ని గట, పిల్లలు జల్లలు ప్రతిగా చిన్న పెద్ద అందరి గట ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి చల్లగా చూడాలని ఆ తల్లి ముత్యాలమ్మ తల్లిని మనసారా కోరుకుంటూ షార్ట్కట్లో శ్రీ సూర్యాపేట పట్టణంలో ముత్యాలమ్మ దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఇవాళ ఉదయం నుండి కూడా వైభవంగా దేవాలయంలో యాగశాలలో పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. నిన్న సాయంకాలం పూట మేళతాళాలతోటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగింపు జరిపించుకుంటూ దేవాలయానికి తీసుకొని వచ్చిన తర్వాత ఈనాడు ఉదయం మామిడి తోరణాలు కట్టిన తర్వాత ఆవాచనం, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశనం, గోపూజ కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగి భక్తుల సమక్షంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభమైనాయి. త్రయార్ణిక దీక్షగా 3 రోజుల పాటు వైభవంగా ఈ యొక్క ప్రతిష్టా యాగము జరగబోతూ ఉన్నది. ఈనాడు సాయంకాలము అగ్ని ప్రతిష్టాపన చేసుకొని గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమాలు చేసుకొని మరలా రేపు ఎల్లుండి కూడా జలాధివాసము, ధాన్యాధివాసము, మహాస్నపనము అనేటువంటి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఆ అమ్మవారికి నిర్వహించుకొని శుక్రవారం ఉదయం 9:30 ఈ 3 రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి జప అనుష్ఠానాలు చేసినటువంటి యంత్రాన్ని ముహూర్తానికి అక్కడ స్థాపన చేసి ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిపించుకొని శిఖర ప్రతిష్ట చేయబోతూ ఉన్నాం. ఇటుకి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ అమ్మవారికి చేయడం ద్వారా ఆ అమ్మవారు సంతోషపడి ఇందులో పాల్గొన్నటువంటి భక్తులని ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ఆ దాతలందరినీ ఈ లోకం మన పట్టణం మొత్తాన్ని కూడా ఆ అమ్మవారు సుభిక్షంగా చల్లటి దీవెనలు అందించాలనేటువంటి చర్యలు కావాలని కమిటీ సభ్యులు మరియు మేమందరం కూడా కోరుకోవడం జరుగుతున్నది. అమ్మ తల్లికి